హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఊలుతోటి మనం జాస్మిన్ ఫ్లవర్ గార్లాండ్ తయారు చేసుకుంటున్నాం. ఇది సేమ్ మనకి న్యాచురల్‌గా ఎలా అయితే మల్లెపూల దండ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇక్కడ నేను ఇది చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఎందుకంటే మనకి మల్లెపువ్వు కింద కాడ అనేది లైట్ గ్రీన్ షేడ్‌లో ఉంటుంది కాబట్టి మనకి న్యాచురల్ లుక్ రావడం కోసం ఇక్కడ నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం దండలాగా కట్టినప్పుడు ఇది న్యాచురల్‌గా మల్లెపూల దండలాగే ఉంటుంది. ఊలుతో చేశారంటే ఎవరు నమ్మరు. ఇక్కడ నేను ఈ 2 రకాల కలర్స్ యూజ్ చేశానండి. మధ్యలో మనకి గ్రీన్ కలర్ ఉంది కదా! దానికోసమని ఈ గ్రీన్ కలర్ ఊలు మనకి ఫ్లవర్ వైట్ కలర్‌లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వైట్ కలర్ ఊలు యూజ్ చేశాను. ఇప్పుడు మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. స్టార్టింగ్‌లో మనము గ్రీన్ కలర్ వూల్ తీసుకుందాము. ఇక్కడ ఈ వూలుని ఇలా పట్టుకొని 2 ఫింగర్స్ చుట్టూరా ఇలా రౌండ్‌గా తిప్పుకోండి. ఒక రౌండ్ వేసుకున్న తర్వాత ఇలా నీడిల్ తోటి ఆ థ్రెడ్‌ని లాగేసి ఇలా గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఒక చైన్ వేసుకోండి. అప్పుడు మనకి అది కదలకుండా ఉంటుంది. ఇది మ్యాజిక్ సర్కిల్. ఇలా మ్యాజిక్ సర్కిల్ ఫామ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలంటే ఇందాక వేసుకున్నది ఒకటి, ఇప్పుడు 2, 3 చైన్స్ వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నీడిల్ మీదకి థ్రెడ్ని తీసుకోండి. ఈ సర్కిల్ చుట్టూ మనం అల్లుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్లోకి పొంచి థ్రెడ్ని ఈ విధంగా పైకి లాగండి. ఇప్పుడు నీడిల్ మీద 3 రింగ్స్ వచ్చాయి కదా! నెక్స్ట్ మనము నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని మూడిట్లోంచి ఒకేసారి లాగేయాలి. దీన్ని మనము హాఫ్ డబుల్ క్రోషెట్ అంటాము. ఇలాగే హాఫ్ డబుల్ క్రోషెట్స్ మొత్తం 5 వేసుకోవాలి. స్టార్టింగ్‌లో మనం వేసుకున్న 3 చైన్స్ కన్సిడర్ చేయకండి. అవి కాకుండా మనము హాఫ్ డబుల్ క్రోషెట్స్ 5 వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్‌ది వేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ 3 రింగ్స్‌లోంచి ఒకేసారి లాగేయాలి. మనం డబుల్ క్రోషెట్ అంటే రెండిట్లోంచి ఒకసారి లాగి తర్వాత మిగతా రెండింటిలోంచి ఇంకొకసారి లాగుతాం కదా! ఇక్కడ మొత్తం 3 రింగ్స్‌లోంచి మనము ఒకేసారి లాగేయాలి. ఇప్పుడు థర్డ్‌ది వేస్తున్నాను. 4 5 ఇప్పుడు 5 వేసుకున్న తర్వాత మనకి కింద థ్రెడ్ ఉంది కదా! స్టార్టింగ్‌లో ఉన్నది. ఈ థ్రెడ్‌ని మనం ఇలా గట్టిగా లాగేసినట్లయితే ఆ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. మనం ఎంతవరకు అల్లుకున్నామో అంతవరకు ఒక సర్కిల్ ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ టైట్ అయిపోయిన తర్వాత మనకి స్టార్టింగ్‌లో 3 చైన్స్ వేసుకున్నాం కదా హైట్ కోసం. అందులో థర్డ్ చైన్ లోపలికి నీడిల్ని ఈ విధంగా దింపి థ్రెడ్‌ని లాగండి. ప్రెజెంట్ అల్లుతూ ఉన్న రింగ్‌లోంచి కూడా లాగేసేయండి. దీన్ని స్లిప్ స్టిచ్ అంటాము. ఇలా స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ రౌండ్‌గా సర్కిల్ లాగా ఫామ్ అయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇది గ్రీన్ కలర్ థ్రెడ్ కట్ చేయకండి. ఆ థ్రెడ్ మనం అలాగే ఉంచేసుకొని వైట్ కలర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్‌ని ఆ రింగ్ ఉన్నది కదా! గ్రీన్ కలర్ రింగ్ లోపల నుంచి లాగేసి ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్‌ని మనం టైట్‌గా లాగినట్లయితే అక్కడ మనకి ఆ గ్రీన్ కలర్ అనేది టైట్‌గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనకి రింగులో ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్డే ఉంది. ఇప్పుడు మనము 3 చైన్స్ వేసుకోండి హైట్ కోసం. మనకి ఇక్కడ ఫస్ట్ చైన్ ఉన్నది కదా! అంటే ఇక్కడ గ్యాప్ ఉంటుంది. అందులోపలికి నీడిల్ని పొనిచేసి మనం ఇక్కడ డబుల్ క్రోషెట్ నాట్స్ వేసుకోవాలి. ఇందులో డబుల్ క్రోషెట్‌లో చూడండి ఫస్ట్ రెండిట్లోంచి లాగుతాము. తర్వాత ఇంకొక రెండిట్లోంచి లాగుతాము థ్రెడ్‌ని. ఇప్పుడు సేమ్ ఇదే గ్యాప్‌లో మనం ఫస్ట్ ఎందులో అయితే వేసుకున్నామో డబుల్ క్రోషెట్ అందులోనే మొత్తం 5 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. మనము ఫస్ట్ వేసుకున్న 3 చైన్స్ హైట్ కాకుండా 5 వేసుకోవాలి. ఇప్పుడు 3 వేసుకున్నాము. 4 5 ఇప్పుడు ప్రెజెంట్ మనం అల్లుతోంది ఒక ఫ్లవర్ అనమాట. ఒక జాస్మిన్ ఫ్లవర్‌ని ఫస్ట్ అల్లుతున్నాము. ఇప్పుడు ఇలా మొత్తం 5 వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ థ్రెడ్‌ని ఇలా పైకి లాగేసి నీడిల్‌ని బయటకి తీసేయండి. ఇక్కడ స్టార్టింగ్‌లో మనము 3 చైన్స్ వేసుకున్నాం కదా! అందులో థర్డ్ చైన్ లోపలికి ఇలా నీడిల్‌ని పోనించి దీన్ని ఇలా బ్యాక్ సైడ్‌కి బెండ్ చేయండి. ఇలా వెనక్కి వంచేసి ఇందాక మనం వదిలిన రింగ్ ఉంది కదా! దాని లోపలికి మనం ఇప్పుడు నీడిల్‌ని పోనించి ప్రెజెంట్ ఉన్న దానిలోంచి బయటకి లాగేయండి. ఇందాక థర్డ్ చైన్ లోపలికి నీడిల్‌ని దింపాం కదా! అందులోంచి ఇలా బయటకి లాగేసేయండి. ఇప్పుడు ఒక చైన్ వేసేసుకుందాం. అది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకి మల్లెపువ్వుకి పైన కొంచెం బడ్ దగ్గర పైన సన్నగా వస్తుంది కదా! కింద వెడల్పుగా ఉండి దానికోసం ఇక్కడ మనకి 3 చైన్స్ ఉంటాయి. మిడిల్‌లో కరెక్ట్‌గా అక్కడ 3 చైన్స్ ఉంటాయి. అందులో మిడిల్ చైన్‌కి
ఫస్ట్ ఒక్క దాని లోపలికి నీడిల్ని పోనించి దాంట్లోంచి ఇలా బయటకు లాగేసి ఇక్కడ కనిపిస్తున్న ఆ థ్రెడ్ని టైట్గా లాగండి. అక్కడ మనకి టైట్గా అయిపోతుంది. మనకి పై భాగం అనేది కొంచెం షార్ప్గా వచ్చినట్లు వస్తుంది. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోండి. నెక్స్ట్ మనం వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు అల్లాం కదా, ఆ గ్యాప్ వెనక నుంచి నీడిల్ని ముందుకు దింపాలి. ఈ విధంగా వెనక నుంచి దింపి కింద పార్ట్ మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా, సో అందుకని ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ని నీడిల్లోకి తీసుకొని ఇలా బ్యాక్ సైడ్కి లాగేసి ఆ వైట్ కలర్ ఉన్న రింగ్లోంచి కూడా బయటికి లాగేసేయండి. ఇప్పుడు ఒక చైన్ వేసుకుందాం. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ది కూడా మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఒక చైన్ వేసేసుకోండి. గ్రీన్ కలర్ దాంతోటే ఒక చైన్ వేసుకోండి. మనకి బాటమ్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ దాంతోటే వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఒక ఫ్లవర్ తయారైపోయింది. మల్లెపువ్వు ఒకటి తయారైపోయింది. పై భాగం చూడండి మనకి సన్నగా వచ్చింది, కింద వెడల్పుగా ఉండి. ఇక్కడ మనం అల్లుకునేటప్పుడు పక్క చైన్లోకి కూడా మనకి థ్రెడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని ఇటు సైడ్కి లాగితే మనకి పక్కన ఉన్న చైన్స్ కనిపిస్తుంటాయి. ఇలాంటి మొత్తం 5 చైన్స్ ఉంటాయి. నెక్స్ట్ చైన్ లోపలికి నీడిల్ని ఈ విధంగా దింపేసేయండి. ఇక్కడ మనము గ్రీన్ కలర్ దాంతోటే స్లిప్ స్టిచ్ వేసుకుందాం, స్టార్టింగ్లో వేసుకునేది. ఇప్పుడు సేమ్ ఇందాక మనకు వచ్చినట్లే వచ్చింది కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ వదిలేసేయండి. ఇప్పుడు మనం ఫ్లవర్ అల్లుతున్నాం కాబట్టి వైట్ కలర్ తీసుకొని ఇప్పుడు ఒక చైన్ లాగండి. ఇప్పుడు మనము ఈ గ్రీన్ థ్రెడ్ లాగినట్లయితే అక్కడ టైట్ అయిపోతుంది. మనకి ఇంకా గ్రీన్ కలర్ రింగ్ అనేది కనిపించదు, అక్కడ టైట్గా అయిపోతుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో ఇందాక వేసుకున్నట్లే మనం స్టార్టింగ్లో 3 చైన్స్ హైట్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఫ్లవర్ మనం అల్లుతున్నాము. మనకి సేమ్ గ్యాప్లోనే మొత్తము ఇందాక వేసుకున్నట్లే 5 డబుల్ క్రోషెట్ నాట్స్ వేసుకోవాలి. 2 3 4 సేమ్ గ్యాప్లోనే వేసేసుకోండి. దాని పక్కనే ఉన్న రింగులో మొత్తం 5 డబుల్ క్రోషెట్ నాట్ వేసుకొని ఇప్పుడు ఆ థ్రెడ్ను ఇలా పైకి లాగి ఇక్కడ స్టార్టింగ్లో మనం వేసుకున్న 3 చైన్స్లో థర్డ్ చైన్ లోపలికి నీడిల్ని దింపేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇందాక వదిలిన రింగులో నుంచి ఇటు లాగేసేయండి. ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మనకి 3 రింగ్స్ ఉన్నాయి కదా, అందులో మిడిల్ చైన్లో ఫస్ట్ రెండిట్లోంచి కాకుండా ఒక్కదాని లోపల నుంచి ఇలా లాగి ప్రెజెంట్ ఉన్న రింగ్లోంచి లాగేసేయండి. ఇక్కడ ఆ థ్రెడ్ని లాగితే అక్కడ టైట్గా అయిపోతుంది. పైన మనకి కొంచెం షార్ప్గా వచ్చినట్లు వస్తుంది, మొగ్గ చక్కగా వస్తుంది. ఇప్పుడు 3 చైన్స్ వేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇలా మనం స్టార్టింగ్లో కింద అల్లుకున్నాం కదా, దాన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చి గ్రీన్ కలర్ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి లాగేసి ఆ చైన్ వైట్ కలర్ ఉన్న చైన్లోంచి కూడా బయటకు లాగేసేయండి. ఇప్పుడు గ్రీన్ కలర్ది ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక జాస్మిన్ బడ్ తయారైపోయింది. కింద వెడల్పుగా పైకి వచ్చేటప్పటికి ఇలా సన్నగా వచ్చి సేమ్ మనకి మల్లెపువ్వు ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చేస్తుంది. ఈ గ్రీన్ కలర్ ఊల్ తోటి పక్కన ఉన్న చైన్ లోపలికి స్లిప్ స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ మనము ఫ్లవర్ అల్లుకుందాము. దానికోసం ఇప్పుడు వైట్ కలర్ ఊల్ తీసుకోండి. 3 చైన్స్ హైట్కి వేసుకోండి. సేమ్ మనము ఇప్పటిదాకా చేసుకున్నాం కదా, 2 బడ్స్ అల్లుకున్నాము, అదే ప్రాసెస్లో ఇంకా మిగిలినవి 3 అల్లుకోవాలి. మొత్తం మనకి ఇక్కడ 5 చైన్స్ స్టార్టింగ్లో వేసుకున్నాం కదా, అందుకని మొత్తం మనకి ఇక్కడ 5 వస్తాయి. 5 జాస్మిన్ బడ్స్ వస్తాయి. ఇప్పుడు నేను లాస్ట్ అల్లుతున్నానండి. సేమ్ ప్రాసెస్ కదా, మిగిలిన 2 స్కిప్ చేసేసాను. సేమ్ గ్యాప్లో 5 డబుల్ క్రోషెట్ నాట్స్ వేసేసుకోవాలి. ఫిఫ్త్ది వేస్తున్నాను. ఇప్పుడు అది కొంచెం లాగి వదిలేసేయండి. థర్డ్ చైన్ లోపలికి పెట్టేసి ఇలా బ్యాక్ సైడ్ వెనకకి లాగేసి ఒక చైన్ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఉన్న చైన్లో ఒక పార్ట్ లోపలికి ఇలా తీసుకొని అవుట్ సైడ్ పార్ట్కి దీనిలోంచి బయటకు లాగేసేయండి. ఇక్కడ టైట్ చేసేసుకొని 3 చైన్స్ వేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ నుంచి మనకి కింద భాగం ఫ్రంట్కి నీడిల్ని ఇలా దింపి గ్రీన్ కలర్ వూల్ తోటి వెనకకు లాగి దానిలోంచి కూడా బయటకు లాగేసేయండి. ఇప్పుడు ఒక చైన్ వేసుకుందాము. ఇక మనకి ఈ పార్ట్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫ్లవర్ మనకి రెడీ అయిపోయింది. సో గ్రీన్ కలర్ది మనం కట్ చేసుకుందాము. థ్రెడ్ లాగేసి ఇక్కడికి కొంచెం గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోండి. వెనక మనము అన్ని థ్రెడ్స్ కలిపి ఒక 3 వేసేసుకుందాం ఊడిపోకుండా. ఇలాగే వైట్ కలర్ది కూడా కొంచెం గ్యాప్ ఉంచుకొని కట్ చేసేయండి. ఇక్కడ మనకి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కలిపి 3 వేసేసుకుందాము. ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మనం కట్ చేసేసుకుందాము. ఈ ఎక్స్ట్రా వూలు కట్ చేసేయండి. మనకి జాస్మిన్ ఫ్లేవర్ ఒకటి తయారైపోయింది. ఇలాగే మనము ఎక్కువగా రెడీ చేసి పెట్టుకోండి. మనకి ఎంత పొడవైతే మనము గార్లాండ్ తయారు చేయాలి అనుకుంటున్నామో, మనకి మాల ఎంత పొడవు కావాలి అనుకుంటున్నామో అంత పొడవు సరిపోయేటట్లు అన్నీ ఇలాగే ఫ్లవర్స్ తయారు చేసి పెట్టుకోండి. తరువాత ఒక నీడిల్ తీసుకోండి. దాని లోపలికి గ్రీన్ కలర్ థ్రెడ్ని ఈ విధంగా దించేసేయండి. ఎందుకంటే మనకి మిడిల్ పార్ట్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ వూలే తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఫ్లవర్ని మనము దీని లోపలికి ఇలా జాయిన్ చేసేసుకుందాము. సేమ్ మనకి ఇది రియల్గా మనకి జాస్మిన్ ఫ్లేవర్ మాల ఎలా అయితే ఉంటుందో అలాగే అనిపిస్తుంది. ఊల్తోటి చేసింది అంటే అసలు ఎవ్వరూ నమ్మరండి. సేమ్ మనము ఇలాగే ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఇలాగే సూదితోటి దారంలోకి మొత్తం ఎక్కించేసుకోండి. మనకి మల్లెపూల మాల రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ జాస్మిన్ గార్లాండ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.